అండి వాళ్ళ సండే స్పెషల్ అయితే నేను బగారా రైస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చికెన్ అయితే తీసుకొని చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కాబట్టి మటన్ తీసుకొచ్చారు. మటన్ అండి 1/2 కేజీ మటన్ తీసుకొచ్చారు. మటన్కి పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆయిల్ కలిపేసి రెడీ చేసి ఉంచుకున్నానండి. ఇది ఇప్పుడు మనం మసాలా మొత్తం తయారు చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, ఈ గసగసాలు, మళ్ళీ జీరా ఉంది, అల్లం వెల్లుల్లి, బిర్యానీకి మటన్ కర్రీకి రెండుకి కూడా నేను ముద్ద తయారు చేసుకుంటానండి. ఆనియన్స్ అయితే ఉల్లిపాయలు అయితే ఒక 5-6 ఉల్లిపాయలు, బిర్యానీకి 2 తీసిన, మిగతావి 4 ఉల్లిపాయలు మటన్ కర్రీకి మాట. నేనైతే ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. ఇన్నాళ్ళు చిన్నప్పుడైతే పిల్లలకైతే చికెన్ ప్రతి ఆదివారం చికెన్, మంగళవారం గుడ్లు తెచ్చుకునే వాళ్ళమే. అప్పుడు పిల్లలైతే పూరి అని అడిగేవారు. పూరి అయితే సండే, ఆదివారం సాయంత్రం చికెన్ ఉంటుంది కదండి. మార్నింగ్కి ఈవినింగ్ ఒకటే కర్రీ కదా, అందుకని సాయంత్రం అయితే నేను పూరి చేసి చికెన్తో పెట్టేదాన్ని. దానికి పొంగిపోయేవారు. ఇప్పుడైతే పెద్ద పిల్లలు అయ్యారు కదండి, మరి వాళ్ళ టేస్ట్లు కూడా మారుతాయి కదా. ఇప్పుడైతే మటన్ కావాలంటే మటను, చికెన్ అయితే చికెన్ 2 విధాలుగా అడుగుతారు. ఇప్పుడైతే మటన్ తీసుకొచ్చుకున్నారు. సాయంత్రం ఒకవేళ ఈ బగారా రైస్ కానీ వాళ్ళకి నచ్చకపోతే సాయంత్రం మళ్ళీ ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటారేమో. అప్పుడైతే అలా ఆర్డర్స్ పెట్టుకుని అంతా ఏమి ఉండేది కాదులేండి. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. కొద్దిగా మా ఆయన డైరీ ఎంప్లాయీ అండి. అందుకని మేమైతే వారానికైతే ఒకసారి కర్రీ తీసుకొచ్చే వాళ్ళమి, చికెన్ తెచ్చుకునే వాళ్ళమి. మంగళవారం అయితే గుడ్లో ఉండేదన్నమాట. మిగతా రోజులైతే అన్నీ వెజ్ చేసుకునేవాళ్ళమాట. ఒకరోజు పప్పు అని, ఒకరోజు బెండకాయ అని, ఒకసారి టమాటా కర్రీ అని అలా చేసేదన్నమాట. ఓకే అండి. అయితే నేను బగారా రైస్ చేసి మటన్ కర్రీ చేయడం అయితే మీకు చూపిస్తాను. నా బాల్కనీలోనే పుదీనా అయితే వేసుకున్నానండి. పుదీనా అయితే నేను కోసుకుంటాను అనమాట. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా వస్తుందండి. ఫ్రెష్ పుదీనా, పుదీనా అయితే పెట్టుకున్నాను, తెచ్చుకున్నాను. బిర్యానీ రైస్ అయితే కడిగేసి నానబెట్టుకున్నానండి. బిర్యానీ రైస్కి అదే బగారా రైస్ చేద్దాం అనుకుంటాం కదా. పిల్లలైతే ఎక్కువ మసాలా స్పైసీ ఎక్కువగా అడుగుతారు. కాకపోతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. నేనైతే ఇలా చికెన్ చేస్తాను. మటన్ బిర్యానీ అయితే నాకు చేయడం రాదు, నేర్చుకుంటాను అది కూడా. ధనియాలు, జీలకర్ర, సాజీరా, ఇవి గసగసాల బ్యాగే కట్ చేసి వేసుకుంటానండి. ఇది వేసుకుంటున్నాను. మటన్ కర్రీకి అండి ఇది మసాలా మిక్సీ చేసుకుంటాను. బిర్యానీకి అయితే నేను మామూలుగా ఇలాగే విడిగానే వేసేసుకుంటాను. ఈ మటన్ కర్రీ కంటే నేను మిక్సీ చేసుకుంటాను అనమాట. ఇది అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయ ముద్ద. కుక్కర్లోనే వండుతానండి. మటన్ తొందరగా ఉడకదు కదా, కళాయిలో అది వండిన తొందరగా ఉడకదు. అందుకని నేను కుక్కర్లో అయితే మటన్ ఎప్పుడు తెచ్చుకున్నా కుక్కర్లోనే పెట్టేసుకుంటాం. మేము మటన్ తినడానికి చాలా తక్కువ అండి, ఎక్కువ చికెనే తెచ్చుకుంటాం. మటన్ ఎప్పుడో కానీ సరిగా తీసుకోము. ప్రతి వీక్ అయితే ఎక్కువగా చికెనే ఉంటుంది మాకు. అప్పుడప్పుడు చేపలు తెచ్చుకుంటాం అన్నమాట. స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇందులో అయితే ఆయిల్ పోసుకుందాం. 1/2 కేజీ కదండి కూర, మరి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇది వేగిన తర్వాత అప్పుడు నేను ముద్ద వేసుకుంటాను అన్నమాట. మటన్ వేసి వేపుతాం కదా, ఫుల్గా నీరంతా ఇంకిపోయిన తర్వాత నేను ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా ముద్ద అయితే నేను ఇందులో కలుపుకుంటాను అనమాట. ఉప్పు కారం కలిపేసి ఉంచుకున్నాం కదండి మటన్ ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకుంటాను అనమాట. మటన్ అయితే నేను ఫుల్ ఇలా వేపుకుంటానండి. ఫుల్గా వాటర్ అంతా ఇంకిపోయేటట్టు వేపుకోవాలన్నమాట. ఇవాళ స్పెషల్ అయితే మటన్ కర్రీ, బగారా రైస్, రసం ఇవాళ మా స్పెషల్ సండే స్పెషల్ అండి.
ఇప్పుడు ఈ ఆనియన్ కట్ చేసుకొని ఇలా మటన్ వేగేలోగా మనం ఇది ముద్ద తయారు చేసుకుందాం. మటన్ కర్రీ అయితే వాటర్ ఇంకిపోయిందండి. ఇందులో అయితే ఇప్పుడు నేను మిక్సీ చేసుకున్న ముద్ద అయితే వేసుకుందాం. ఇలా పక్కన అయితే బగారా రైస్ చేసుకోవడానికి నేను కళాయి అయితే పెట్టుకున్నాను. ఇందులో అయితే మటన్ కర్రీ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు లైట్గా మసాలా వేస్తున్నాను, ఎందుకంటే నేను ఆల్రెడీ మిక్సీ వేసుకున్నాను కదా. జీలకర్ర, ధనియాలు, గసగసాలు ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాను కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. మిగతాది మటన్ కర్రీ మాట. ఈ ముద్ద తీసుకొని దీనిలో తీసుకున్నాక ఇందులోనే ఉల్లిపాయ ముద్ద కూడా నేను పేస్ట్ చేసి ఉంచేసుకున్నాను. ఇందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా ఇవన్నీ కూడా వేసుకొని కలిపేసుకొని ఎక్కువ వేగిన తర్వాత ఫ్రై చేసుకోవడం మనం. నేను వీడియో ఆర్డర్గా తీద్దామని చూస్తాను, ఎప్పుడు ఇలా నిలువుగా ఇలా ఫోన్ పట్టుకోవడం అలవాటు అయిపోయి ఇలాగే తీస్తున్నానండి. ఏమనుకోకండి, వీడియో నాకు ఇలా తీయడం అలవాటు అయిపోయింది. మటన్ కర్రీ వాటర్ ఇంకిపోయింది కదా, ఇందులో కూడా ఇప్పుడు మనం తయారు చేసేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే జీలకర్ర, ధనియాలు, మసాలా అన్నీ గసగసాలు అన్నీ పేస్ట్ చేసి రెడీ వచ్చి అది వేసుకున్నాం. ఇదంతా మిక్స్ అయిపోయింది కదా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే మనం ఉల్లి ముద్ద కూడా వేసుకుందాం. అప్పుడే వేసుకొని మిక్సీలోకి ఇది ఉల్లి ముద్ద కూడా ఇలా వేసుకుంటాం అన్నమాట. వేసుకొని వేపేసుకోవడం. బగారా రైస్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయింది కదండి. ఇందులో రైస్ వేసుకుందాం. మా పిల్లలు చిన్నప్పుడైతే బిర్యానీ చేస్తున్నారంటే పొంగిపోయేవారు. బిర్యానీ అంటే చాలా ఇష్టపడేవారు చిన్నపిల్లలప్పుడు. మార్నింగ్ అంటే చికెన్తో కొద్దిగా లైట్గా ఇలా బగారా రైస్ లాగా చేసేదండి. కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పెట్టి చిన్న మసాలా వేసుకొని, మసాలా సరుకులు అన్నీ వేసుకొని కొద్దిగా చేసేదండి చిన్నపిల్లలు. సాయంత్రం అయితే పూరీ చేసి చికెన్ పెట్టేది అనమాట. దానికి ఎంతో ఆనందపడిపోయేవారు వాళ్ళు. ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయాక సరే తినడం లేదులేండి, ఎవరో తినడం లేదు కదా. పుల్లలు వచ్చేస్తున్నాయని డైట్లని అవన్నీ అలా చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే దుంపలని, మొక్కజొన్నలని, కడపండ్లం, స్వీట్ పొటాటోలు అంతలాగో తినేవాళ్ళం అండి. ఇప్పుడు వాళ్ళు ఏవి తినడం లేదు అలాంటివన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ చూపిస్తున్నారండి మంచివని. చెనక్కాయలు నాకైతే చాలా ఇష్టం అండి. మొక్కజొన్న కూడా మొక్కజొన్న తీసి రమ్మనేదేనండి నేను మా అమ్మనైతే. బజార్కి వెళ్తే మాత్రం నాకైతే అమ్మ నాకు మంచి ముద్దర మొక్కజొన్న కావాలనేదాన్ని. ఇప్పుడైతే పడడమే లేదులేండి. ఇప్పుడు తింటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు అలా తినేవాళ్ళం అన్నమాట మేము. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాండి బగారా రైస్. దీంతో నేనైతే 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటాను. అందులో సాల్ట్ వేసాను, ఇప్పుడే వేసేసాను. వాటర్ వేసాక వేసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు వేసాను సాల్ట్ కూడా. వాటర్ అయితే వేసుకుందాం. ఇది మూత పెట్టేసుకుంటే ఇది మనకి ఒక 10-15 మినిట్స్లో అయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ చెప్తుంది ఏంటి అనుకోకండి. చిన్నప్పుడైతే మా అమ్మ దెబ్బ రొట్టెలని, కొబ్బరి బియ్యం నానబెట్టి బెల్లం వేసి దెబ్బ రొట్టెలా కాల్చి తునకాలని అవి చేసేవారు. ఇప్పుడు పిల్లలకైతే మా తిండ్లు వేరు, ఇప్పుడు పిల్లల తిండ్లు వేరులేండి. ఇప్పుడు సరిగా అయితే పిల్లలు తినడం లేదు. మళ్ళీ అదే కూరనా ఇదే కూరనా అని ఇప్పుడు అడుగుతారు. ఆ కూర అది వద్దు మమ్మీ, ఇది వద్దు మమ్మీ, నాకు నాన్ వెజ్ అయితే కావాలి, అది వద్దని అంటారు. అప్పుడైతే మేము మా అమ్మలు ఏది పెడితే అది తినడమే. బొబ్బర్లో నానబెట్టి కొద్దిగా బియ్యం రవ్వ వేసి అదొక దెబ్బ రొట్టెలాగా, కొబ్బరికాయ మూలం కొట్టామంటే, దేవుడి మూలం కొట్టామంటే అది బెల్లం వేసి బియ్యం నానబెట్టేసి ముందుగా కొబ్బరికాయ బియ్యం రుబ్బేవాళ్ళం అండి అప్పుడు మేము. ఇప్పుడైతే మిక్సీలు గ్రైండర్లు ఉన్నాయి కానీ అప్పుడైతే మేము రుబ్బేవాళ్ళం. రుబ్బుకొని బెల్లం కలిపి ఆ దెబ్బ రొట్టెలో చేస్తుంటే చాలా బాగుంటుందండి. మంచి మంచి ఫుడ్లు తోపలని, ఈ ఉలవ కొట్లని, ఉలవంబలవని అవన్నీ మేము తినేవాళ్ళమి.
మాకు తెలుసు, పిల్లలకి ఇప్పుడైతే చాలా తక్కువ. మేము ఇంకా అప్పుడప్పుడు ఇప్పుడైతే బోల్ స్టోర్స్ అన్నీ వచ్చేసి తెలుస్తుంది. ఇవి ఇలా తినేవాళ్ళం, ఇవి మంచిది అది అని. ఇప్పుడు మిల్లెట్స్ తినడం అవన్నీ తెలుసుకొని కొద్ది తింటున్నారు, కానీ మేమైతే ఎక్కువగా తినేవాళ్ళం అన్నమాట. మాకైతే చాలా ఇష్టంగా ఉండేది. ఇప్పటికీ కూడా ఇష్టమే, మా హెల్త్ సహకరించట్లేదు. అప్పుడు మా అలాగా ఆరోగ్యవంత అయితే పిల్లలకి ఇప్పుడు మా పిల్లలకైతే లేదే లేదు. మా అంత ఆరోగ్యం అయితే కూడా మా అమ్మలు అలా చేసి పెట్టేవారు. అయితే మేము అది చూడండి, మాకు మొక్కజొన్నలు దుంపలు అలా తిన్నా మాకు ఇబ్బందిగా ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే అబ్బా పొట్టొబ్బరంగా ఉంది, అలా ఉంది, డైజెషన్ ఉంది అందరూ చెప్తున్నారు పిల్లలు. మటన్ అయితే ఇది పుల్ల ముద్ద, అల్లం వెల్లిపెట్టి ఇవన్నీ మసాలాలు అన్నీ వేసాం కదండి. వేగిపోతే ఇంట్లో వాటర్ వేసుకొని కుక్కర్ మన విజిల్స్ ఒక ఈ మటన్ అయితే మాత్రం, పప్పు అయితే నాకు 2 విజిల్స్కి అయిపోతుందండి కుక్కర్, 2-3 విజిల్స్కి. మటన్ అయితే మాత్రం ఒక 9-10 విజిల్స్ వరకు ఉడకదు. మరి అదేంటో ఇప్పుడు మటన్ తెచ్చుకున్నా. మళ్ళా ఈ పండగల ముందైతే మా అమ్మ కషాయంలో చేసేదండి. ఆవదాలు పట్టేసిది, దాంతో ఆవదం పట్టిన రోజు అయితే ఒట్టి చారన్నం, పల్చగా చారు చేసి చారన్నం పెట్టి వేడి నీళ్ళు తాగమనేది అవేళ. అది మాకు స్కూల్ హాలిడే సండే కదండి, సండే హాలిడే వచ్చిందంటే అలా పచ్చివలా చేసేది. అది పండగలప్పుడైతే పొట్ట కూడా క్లియర్ అవుతుంది, బూర్లని గారెలని తింటారు కదా, పొట్ట ప్రాబ్లం వస్తుందని అవన్నీ చేసి చెప్పేది అన్నమాట. బాగా చేసేదండి మా అమ్మ. వాళ్ళు చేసినట్టు మేము చేయలేకపోతున్నాం. చేసినా పిల్లలు సరే వెంటనే అది తాగం అది అంటారు. వాళ్ళే అడ్డాలో పడుకోబెట్టుకొని గరిట్లు తాళాలు లాంటివి బొగ్గ పక్కన లోపల నోటి లోపల పెట్టేసి సైడ్కి పట్టేవారు బలవంతాన్ని. పెట్టి మళ్ళీ ఆ చారన్న పలచ చారన్న మోషన్స్ అయిపోతాయని పలచ చారన్నమే పెట్టి వేణీళ్ళు తాగమనేవారు వాళ్ళంతా ఆ రోజంతా. పొట్టకు నీగా ఉండేది, అంత ఎదుగుదల కూడా బాగుండేది. ఇప్పుడు చిన్నది బాగోలేదంటే, పొట్ట బాగోలేదంటే మెడిసిను, పొట్టలో పురుగులు ఉన్నాయంటే మెడిసిను, అన్నీ ఏంటంటే మందులే కదండి ఇప్పుడు. మా అమ్మ చేసిన అప్పుడు దెబ్బ రొట్టెలు అవి కూడా ఒకసారి మీకు చేసి చూపిస్తానులేండి. కొబ్బరిది తునకం అంటారు, కొబ్బరి రొట్టె అంటారు, దాన్ని పలు విధాలుగా పిలుస్తారు. ఒకసారి నేను చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేను వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని విజిల్లోకి మనకి ఒక 10-9 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే అయిపోతుంది. ఇలా బగారా రైస్ కూడా అవుతుంది. తర్వాత రైస్ పెట్టి చారు చేసుకోండి. సండే స్పెషల్ అయిపోతుంది. మొన్న గులాబ్ జామ్ చేశాను, గులాబ్ జామ్ స్వీట్ ఉంది, ప్రాబ్లం లేదు. మార్నింగ్ అయితే ఇవండి ఏంటండి అది బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెట్టాను టిఫిన్ కిందకి. మేమైతే పెరుగన్నం తిన్నాం. నేను సండే వచ్చింది పెరుగన్నం తింటాను. నేను సోమవారం అది అయితే మీద పూజల రోజు ఉంటుందని నేను సండే అయితే మార్నింగ్ అయితే పెరుగన్నం తింటాను కంపల్సరీగా. ఈ నాన్ వెజ్ బిర్యానీ అవి ఉంటాయి, వేడి చేసేస్తుంది నా బాడీకి, నేను అలా తింటానండి. పిల్లలు మాత్రం పెరుగన్నం తినడానికి ఇష్టపెట్టుకోరు, అప్పుడప్పుడు తింటారు. సండే మళ్ళీ పెరుగన్నం తిన్నంటారు అని బ్రెడ్ ఆమ్లెట్ చేశాను అనమాట వాళ్ళకి. అయితే కుక్కర్ మూత పెట్టేసుకుంటే చేసేస్తాను. రైస్ మీద కూడా మూత పెట్టేసుకున్నాను. ఈలోగా నేను కొద్దిగా రైస్ కడిగేసి పెట్టుకుంటాను. ఈలోగా నానుతాయి కదండి వైట్ రైస్కి. కొద్దిగా తింటారన్నమాట. బిర్యానీ తినేదాని మీద, అది బగారా రైస్ తినేదాని మీద కొద్దిగా రైస్ తింటారు. అంతే చారు కూడా వేసుకుంటారు. గ్రేవీతో మా వారు తింటారు, పిల్లలు చారు కావాలన్నమాట. విజిల్లు అయితే వచ్చేస్తున్నాయి. ఇప్పటికైతే 7 విజిల్స్ వచ్చాయి. బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవి 2 తీసేసి ఇప్పుడు రైస్ ఒక పక్క, రసం ఒక పక్క పెట్టేస్తే అయిపోయినాయి. పిల్లలకి పెట్టేసి తినడమే. బగారా రైస్ అయితే అయిపోయింది. మా బగారా రైస్ నచ్చిందండి. మటన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వస్తాయి అప్పుడే. బిర్యానీ తినేదాని మీద తక్కువే రైస్ తింటారు కదండి, కొద్దిగా రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అక్కడ కూర అయిపోయిన తర్వాత రసం పెట్టేసాను. మటన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి మా మటన్ కర్రీ. మా అమ్మ ఇలాగే చేస్తుందండి, ఎక్కువ మసాలా వేయదు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు నేను మా అమ్మ ఇంటికి వెళ్ళినా మటన్ నాకు చాలా ఇష్టం, మటన్ తీసుకొస్తారు. ఎందుకంటే మేము ఎక్కువ చికెన్ తెచ్చుకుంటాం, మటన్ ఎక్కువ తెచ్చుకోం. అక్కడ మా వారైతే ఎక్కువ చికెన్ తెస్తారు. చికెను, అప్పుడప్పుడు చేపలు, ఎక్కువైతే గుడ్లు. అందుకని ఎప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళినా ఎక్కువైతే నాకు మటన్ ఇష్టం, మటన్ ఎక్కువ తెస్తారన్నమాట. ఇదండి మటన్ అయిపోయింది, బగారా రైస్ అయిపోయింది, ఇంకా రైస్ రసం
కంప్లీట్ అయిపోతే ఇంకా వడ్డించుకొని తినవే. నచ్చిందండి మా కూర. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్ చేస్తాను కానీ ఎలా ఉడికిందో చూద్దాం. బాగా ఉడికిపోయిందండి. మొక్కైతే పట్టుకుంటే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయింది. ఉడికిపోయింది బాగా. చాలా బాగుందండి. ఓకే అండి, బాయ్ అండి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.